హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెడిషనల్ వెజ్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మనం క్యారెట్ ఫ్రై తయారీ విధానాన్ని చూద్దాం. దీని తయారీకి ముందుగా క్యారెట్లను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. క్యారెట్స్ తొందరగా ఫ్రై అవ్వక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ విధంగా తయారు చేస్తే క్యారెట్ తొందరగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా క్యారెట్ను పైన తొక్కను పీల్ చేసుకుని కొంచెం ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కలను ఆనియన్ కట్టర్లో వేసుకుని ఈ విధంగా కట్ చేసుకుంటే చిన్న చిన్న ముక్కలుగా వస్తాయి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకుని 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితేనే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఉప్పు, తగినంత పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. క్యారెట్, ఉల్లిపాయ వేసిన తర్వాత కాసేపు మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది. క్యారెట్ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకుని కలుపుకుంటే ఎంతో రుచికరమైన క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.